ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ల కల్చర్ కలకలం రేపుతోంది. వేములవాడలో ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఒకే రూమ్ లో ఉండగా ఈశ్వర్ సాయి భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటనపై ఈశ్వర్ సాయి భార్య పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ల కల్చర్ పై చర్చ మొదలైంది. మేము వచ్చాం యాక్చువల్లీ పెళ్ళైన దొరకడా ఇంకా ఎవరు దొరకలా నీకు? బిడ్డ మీద ప్రేమ లేదా రే? చూడు ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు ఇద్దరు. ఏంటి ఏం మాట్లాడతావు? చిన్న కొడుకుని పెట్టుకొని రే దాన్ని చొప్పు తీసుకొని పట్టు, దాన్ని చొప్పు పోలీసు. ఇదిగో ఇదే అది ఈ ముండా. ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడే ఏంట్రా? అది అది దీనికోసం రా వచ్చింది రే. ఇదిగో ఈడ అసిస్టెంట్, ఈయనే అసిస్టెంట్. దీనికోసమే మేము వచ్చాం యాక్చువల్లీ. పెళ్ళైన దొరకడా ఇంకా? బేసిక్ గా నా హస్బెండ్ నార్మల్ గా అయితే మాత్రం మా రిలేషన్ 7 years బట్టి ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేవు. ట్రూత్ గా చెప్పాలంటే నా హస్బెండ్ నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. టెక్స్టులు మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, చూపిస్తే మాత్రం అంటే ఇట్లా ఎలా వస్తుందంటే మరి నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే ఇట్లా నన్ను కొంచెం ఇది చేసింది. సో అందుకోసమని ఏ అబ్బాయి అయినా సరే మరి ఎట్లా ఇలాగే అయిపోయింది ఇంకా అని చెప్పి తను చెప్తున్నాడు. మరి ఆ అమ్మాయి ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. సో నేను లాస్ట్ టైం సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి సో నేను బయటికి అంటే నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోయాను. నేను నాకు బాబు ఉన్నాడు, బాబుని తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి వరకు వెళ్ళిపోతే ఆ అమ్మాయి నా కోసం ఫుల్గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుందా ఏంటి అనుకుందో ఏమో తెలియదు, కానీ కంటిన్యూగా నన్ను ఫాలోఅప్ చేస్తూ ఎక్కడున్నావు ఏమైంది నాకు అప్పుడు కూడా ఏం డౌట్ రాలేదు. తర్వాత చూస్తే మెసేజ్లు ఇవి అవి అన్నీ చూస్తే ఇలా రావాలి, మీ అన్న రావాలి, ఎన్ని టెక్స్టులు ఇవన్నీ బ్యాకప్ చేసి చూస్తే అసలు చాలా ఇదిగా ఉంది. వేములవాడలో ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి అలాగే మాధురి రాథోడ్ ఒకే రూమ్ లో ఉండగా ఈశ్వర్ సాయి భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఆల్రెడీ ఈ ఘటనపై ఈశ్వర్ సాయి భార్య పోలీసులను ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? శాలిని, వేములవాడలోని చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా మాత్రమే కాకుండా ఫోక్ ఇండస్ట్రీలో మాత్రం చర్చకు దారితీసింది. ఇటీవల ఫోక్ సాంగ్స్ ద్వారా మంచి గుర్తింపు పొందిన ఇద్దరు ఆర్టిస్టులు శివసాయి, మాధురి రాథోడ్ కు సంబంధించిన ఈ వ్యవహారం వేములవాడలోని కలకలం రేపింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని రెడ్డి భవన్ లోని ఓ రూమ్ లో వీరిద్దరు ఉన్న సమయంలో శివసాయి భార్య అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. ఆ అర్ధరాత్రి సమయంలో అక్కడికి చేరుకున్న ఆమె ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు సమాచారం. అనంతరం కొంత ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంది. శివసాయి భార్య వారిద్దరికి దేహశుద్ధి చేసి పోలీసులను ఆశ్రయించినట్టు తెలిసింది. శివసాయి, మాధురి రాథోడ్ మధ్యలో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నాయంటూ శివసాయి తన భార్య ఆరోపిస్తూ వారిద్దరిని వ్యక్తిగత సంబంధం ఉందని తనకు తెలిసిందని చెప్పి ఆత్మహత్యకు కూడా పాల్పడ్డానంటూ శివసాయి భార్య చెప్పుకొచ్చింది. ఈ ఘటనకు అనంతరం శివసాయి భార్య వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఇద్దరు ఆర్టిస్టులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇటీవల విడుదలైన సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందిన బాసింగారే బాలరే, ప్రమిళ వంటి ఫోక్ పాటల్లో నటించిన వారిగా
ఈ ఇద్దరికి గుర్తింపు ఉంది. దీంతో ఈ ఘటనకు సంబంధించిన విషయం ఫోక్ ఇండస్ట్రీలో కూడా చర్చనీయంగా మారింది. అయితే ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగింది, వీరి మధ్య ఏ సంబంధము ఏమిటి, భవన్ లో రెడ్డి భవన్ లో వీరు ఎందుకు వెళ్లారనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ఇది ఇలా ఉంటే మరొక అంశం తెరపైకి వచ్చింది. ఇదే ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ లో కల్చర్ పై జరుగుతున్న చర్చ. అయితే ఫోక్ సాంగ్స్ షూటింగ్ లో ఆల్బమ్ వంటి పేరుతో కొంతమంది ఈ తీరుపై వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్న ముఖ్యంగా మహిళా ఆర్టిస్టుల వ్యక్తిగత విషయాల్లో ఒత్తిడికి గురి చేస్తున్నారనే ఆరోపణలు కూడా కొంతమంది నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఒక రోజు పూర్తయ్యే షూటింగ్ ను 2-3 రోజుల పొడిగించడం, నిర్మాతల సమయం, డబ్బు వృధా చేయడం, ఆ తర్వాత వ్యక్తిగత కమిట్మెంట్ల పేరుతో మహిళా ఆర్టిస్టులను ఒత్తిడికి గురి చేయడం వంటి ఆరోపణలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి, ఫోక్ సింగింగ్ ఇండస్ట్రీలో. అయితే ముఖ్యంగా మహిళా ఆర్టిస్టుల అవకాశాల కోసం కమిట్మెంట్ వేధింపులకు వేధిస్తున్నారని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేములవాడలో జరిగిన ఈ ఘటన కూడా ఇదే అంశంపై మరోసారి చర్చకు కారణమైంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ మహేందర్.